ఆత్మీయులకు వందనాలు. ఈరోజు తెలుగు జాతి మరవకూడని దేవుడైన వేమన యోగి గురించి వారి జయంతి సందర్భంగా తెలుసుకుందాం. ఈరోజు తెలుగువారు మరిచిపోయిన కోపగించవద్దు, ఏ దినపత్రికలో కూడా గౌరవించబడని ఉన్నతుడైన, ఏ నాయకుడికి గుర్తులేని ఉత్తముడైన, కానీ ప్రపంచ మానవుల్లో ఆయన మాన్యుడు, ఎప్పటికీ తెలుగువారి నాలుకలపై నిలిచి ఉండే పూజ్యుడు యోగి వేమన 612వ జయంతి నేడు. ఇప్పటి రాజకీయ మేధావులనే గోముఖ వ్యాఘ్రాలు చేయబోతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలని కళ్ళు తెరవని ఆ రోజుల్లోనే ప్రజల కోసం పోరాడిన ప్రజా కవిరాజు ఆయన, సమాజ సేవ గూర్చి తెలియని రోజుల్లోనే మూఢాచారాలపై అంధవిశ్వాసాలపై తిరుగుబాటు చేసిన విప్లవ కవి ఆయన. ధనవంతుడిగా పుట్టి భోగాల కన్నా యోగాన్ని సాధించడానికి తను ఎంచుకున్న మార్గాన సాగుతూ సామాన్యుణ్ణి మాన్యుడిగా ఎలా చేయాలి అనే ఆలోచనకు అమృతం వంటి తెలుగు అక్షర ఊటతో తెలుగు భాషను, నేలను, గాలిని, నింగిని సుసంపన్నం చేసిన మహామనీషి ఆయన. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ పద్యాన్ని, అందులోని అర్థాన్ని బిడ్డలకు నేర్పిస్తే కొంతలో కొంత మనిషిగా బతకడా. అలాగే నేటి నాయకులు గూర్చి అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారినెల్లా తొలగద్రోచు, చెప్పుదినిడి కుక్క చెరుకు తీ పెరుగున విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యాన్ని నిజంగా చదివి అర్థం చేసుకుంటే మన నేతలు మనిషిగా తృప్తిగా బతికి మరణించి జీవిస్తారు. ఇలాంటి ఎన్నో అవసరమైన పద్యాలు అందించిన పూజనీయులైన యోగి వేమన్నకి ప్రణమిల్లుతూ మన వేమన్నకి నమస్కరించమని తెలుగు ప్రజల్ని వేడుకుంటూ, యోగి వేమన జయంతిని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా ప్రతి సంవత్సరం జనవరి 19న అధికారికంగా నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన జీవో నెంబర్ 164ను రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం 2023లో విడుదల చేసింది. ఏదేమైనప్పటికీ అది గుర్తులేని వాళ్ళకు కూడా గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని అభినందిస్తూ భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం, వందే మాతరం.